సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కె కేశవరావు చేరనున్నారు. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో మరోసారి చర్చించనున్నారని తెలుస్తుంది. పెండింగ్ ఉన్న 6 కేబినెట్ బెర్తులు పీసీసీ చీఫ్ పదవిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం సీఎంతో కలుపుకొని 12 మంది మంత్రులు ఉండగా మరో 6 బెర్తులు ఖాళీగా ఉండగా వీటన్నింటిని భర్తీ చేస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, మరి మంత్రి పదవులు ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఎవరెవరు మంత్రి పదవులు ఆశిస్తున్నారు? అమూల్య, గత కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా సుదీర్ఘంగా కూడా రేవంత్ రెడ్డి భేటీ జరగబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. భేటీ అయిన అనంతరం అంటే ఈరోజు సాయంత్రమే కేశవరావు కేకే ఎవరైతే ఉన్నారో కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కూడా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆయన ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా ఒక తీవ్ర రాజకీయ ఉత్కంఠత అయితే ఇక్కడ నెలకొన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 12 వరకు కూడా మంత్రులు కేబినెట్ మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా 6 బెర్తులు అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. 6 మంత్రి పదవులను అయితే భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ 6 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేటువంటి ఉత్కంఠత అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని లిస్ట్ని అయితే ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ఫైనల్ లిస్ట్ కూడా రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీకి తీసుకువెళ్లారు అనేటువంటిది కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఎవరైతే ఈ ఫైనల్ లిస్ట్ ఉందో ఆ ఫైనల్ లిస్ట్తో సాయంత్రం ఖర్గేతో కూడా మల్లికార్జున్ ఖర్గేతో పూర్తి స్థాయిలో చర్చిస్తారు. అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత మాత్రం ఈరోజు సాయంత్రానికి లేదంటే రాత్రి కల్లా కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరికి దక్కుదు అంటే చాలామంది చాలా ఆశలే పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మంత్రి పదవి వస్తుంది అనేటువంటి దానిపైన ఆశలే పెట్టుకున్నటువంటి నేపథ్యంలో చాలామంది తీవ్రంగా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. తమకు వస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఈ 6 మంత్రిత్వ శాఖలు ఎవరిని వరించబోతుంది, ఈ 6 మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి అనేటువంటి దానిపైన అయితే తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, ఓకే తేజ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానం అసలు ఏం చెప్తుంది? అలాగే ఎవరు స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ను ఆశిస్తున్నారు? ఎవరికి పీసీసీ పోస్ట్ దక్కే అవకాశం ఉందనుకోవచ్చు? పూర్తిగా చూస్తే మాత్రం అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన పదవీకాలం పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. చాలా సీనియర్లు అందరి పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒక 10 మంది పేర్లు 10 నుంచి 15 మంది పేర్లు కూడా ఇప్పటికే ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో కొన్ని పేర్లు మాత్రం రేవంత్ రెడ్డి సిఫార్సు చేయగా మరికొన్ని పేర్లు మాత్రం కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది. సో మొత్తంగా ఇటు పీసీసీ ప్రెసిడెంట్గా ఎవరిని నియమించాలి, పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తే పూర్తిగా పార్టీని పూర్తిగా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తారు అంటే ఒక ఎలాంటి సమన్వయ లోపం లేకుండా అందరితోటి సమిష్టిగా ఎలాంటి ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో క్యాస్ట్ ఈక్వేషన్తో కూడా అంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది, సామాజిక వర్గాల సమీకరణంలో కూడా ఎవరికి అవకాశం కల్పిస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక భరోసా వస్తుంది అనేటువంటి దానిపైన కూడా ఒక కూలంకుషంగా ఆ విధంగా కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు పీసీసీ అధ్యక్షుడి పదవి పైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఈరోజు క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఈరోజు సుదీర్ఘంగా ఒక చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లు కూడా మనం చెప్పొచ్చు. ఓకే తేజ, ఇప్పుడు కె కేశవరావు కాంగ్రెస్ గూడ్కి చేరుతారని అయితే తెలుస్తోంది. ఖర్గే సమక్షంలో కేకీతో పాటు ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతున్నారు? ఇది బీఆర్ఎస్కి బిగ్ షాక్ అని చెప్పొచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేశవరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో
పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తే. అదే అనంతరం తర్వాత ఆయన కొన్ని పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఆయనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో అనంతరం ఆయన కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ వైపు, టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వైపు ఆయన అడుగులు వేసినటువంటి పరిస్థితి. అనంతరం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత సో మళ్ళీ ఆయన సొంత గూటికి వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఆయన అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ ఉన్నారు. ఈరోజు అఫీషియల్గా సాయంత్రం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో అయితే కేశవరావు ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి నాయకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ప్రధానంగా అయితే మాత్రం కేశవరావు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేటువంటిది అంటే సొంత గుట్టికే అంటే కేశవరావు కేకే వస్తున్నారు, దీన్ని మేము స్వాగతిస్తున్నామంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే చాలా ఆసక్తికరంగా మారింది. మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అనంతరం మంత్రిత్వ అంటే ఇంకా ఎవరెవరికి మిగిలి ఉన్నటువంటి 6 మంత్రి పదవులు ఎవరికైతే ఉన్నాయో ఎవరికి దక్కుతుందా అనే దానిపైన ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి దానిపైన సాయంత్రం కొంచెం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మనం చెప్పొచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ తేజ.